ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నీ చెల్లి గురించి ఆలోచించుకుంటూ భయపడుతున్నావు, బాధపడుతున్నావు. అదే తప్పు బావా. నా చెల్లెలు నా మాట వినకుండా వెళ్ళిపోయింది శివ. తను ఆ నరకంలో ఎలా ఉంటుందని నా చెల్లి గురించి నేను ఇంతలా ఆలోచిస్తుంటే నాకు మరింత బాధ కలిగించేలా అక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో బావా, తను నీ మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోలేదు. పంచాయతీలో నువ్వు తీర్పు చెప్పాల్సింది పోయి అక్కడ దోషిగా నిలబెట్టాడు మా పెద్దనాన్న. అందరికీ న్యాయం చేసి నీ మీద కూడా అభాండాలు వేస్తుంటే నీ చెల్లి చూడలేక వెళ్ళిపోయింది బావా. తను ఇక్కడుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని వెళ్ళింది. నీ చెల్లి నీ మంచి కోసం ఆలోచించే ఇదంతా చేస్తుంది బావా. నిజంగా ఇలాంటి చెల్లెలుండటం నీ అదృష్టం. నీలాంటి అన్నయ్య దొరకడం అది వాళ్ళ అదృష్టం. బంగారు తల్లి పుట్టడానికి రోజులు దగ్గర పడుతున్నాయి, కానీ ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది శివ. అంతా మంచి జరుగుతుంది బావా. నువ్వు చూస్తూ ఉండు, నీ మేనకోడలు మన ఇంట్లో బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ ఈ ఇంట్లో తిరిగే రోజు అతి త్వరలోనే వస్తుంది. నా చెల్లెలు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి శివ. అంతకంటే నేనేది కోరుకోను. అమ్మయ్యా, ఇప్పటికైనా నీ మనసు కుదుటపడింది కదా. మరి నా గురించి ఆలోచించు. నీ గురించి ఏం ఆలోచించాలి? అదే, నువ్వు టైంకి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నా గురించి ఆలోచించు అంటున్నాను. భోజనం చేయ ముందు. అచ్చం నా చెల్లెళ్ళకు కూడా నేను ఇలాగే తినిపించేవాణ్ణి శివ. నాగవల్లి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది కదా, దేవా కూడా మారిపోయాడు. తను కూడా నాగవల్లికి ఇలాగే తినిపిస్తూ ఉంటాడా? దేవా అన్నయ్య చేస్తుంది నాటకమో నిజమో తెలియట్లేదు బావా. ఇది నాటకమైతే ఆ దుర్మార్గుడు తినిపించడం మాట అటుంచు. తనకి ఏ హాని కలగకుండా చేస్తే చాలు. నిలబడితే నీరసంగా ఫీల్ అయ్యే నాగవల్లి కాసేపట్లో ఇక్కడికొచ్చి తల వాల్చుతుంది. చల్లగాలి కోసం స్విచ్ నొక్కగానే చాహు గంట మోగుతుంది. ఫ్యాన్ కడుపు మీద పడి కడుపులో ఉన్న బిడ్డ తిరగబడి చివరికి నాగవల్లికే పాడ కట్టాల్సి వస్తుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది నాగవల్లి? కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదు బావా. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది ఏంటి? నా మీద అయితే అనుమానం రాలేదు కదా. ఏమైంది నాగవల్లి? గంగబాబు గుర్తొచ్చాడా? అవును బావా. అమ్మయ్యా, నా గురించి కాదులే. అయినా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నేనున్నాను కదా నాగవల్లి. అయినా సరే మీ అన్నయ్య గుర్తుకు రావడం ఏంటి? అది కాదు బావా. ఏదో సరదాగా అన్నానులే. మీ మీద మీ అన్నయ్య చూపించే ప్రేమ చూపించాలంటే నేను ఇంకో 100 జన్మలు ఎత్తాలి. అలా అంటావేంటి బావా? నువ్వు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు. ఇప్పుడు నాకు మా అన్నయ్య ఎంతో, నువ్వు కూడా అంతే.
నువ్వేం కంగారు పడదు నాగవల్లి. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఏ టెన్షన్ లేకుండా డెలివరీ అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే బావా. స్విచ్ ఆన్ చేయలేదేంటి? అయినా పర్లేదు, బోల్ట్లు నా చేతిలో ఉంటే ఫ్యాన్ మాత్రం సీలింగ్కి ఎంతసేపు ఉంటుంది? నన్ను క్షమించన్నయ్యా. పాప పుట్టేంత వరకు మన ఇంట్లోనే ఉండాలన్నావు, కానీ నీ మాట కాదనేసి వచ్చాను. నా చెల్లెలు నా ఇంట్లో లేదు అనేసి బాధపడతాడు, కానీ నేనెందుకు ఇక్కడికి వచ్చేసానో అర్థం చేసుకుంటాడు మా అన్నయ్య. నేనిక్కడ అన్నయ్యని తలుచుకున్నట్టే అక్కడ అన్నయ్య కూడా నన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. వాటర్ తాగుదాం. నాగవల్లి,